సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైసీపీ బృందం ఇవాళ సీఈఓకి ఒక వినతిపత్రం ఇచ్చింది అని చెప్పారు. సంబంధించి కొన్ని విషయాలను మీడియా ద్వారా కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా మే 13వ తారీఖున 7 ఫేజెస్లో జరిగినటువంటి ఎన్నికలు, ఆ తరువాత జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యాం. అది సహజమైనటువంటి అంశం. గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థలు, దేశవ్యాప్తంగా మే 13న ఎన్నికలు జరిగితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది. మొదట నమ్మలేకపోయాం. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలి. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయి అని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. ఎన్నికలు అయ్యాక ఆంధ్రప్రదేశ్లో 68.12% పోలింగ్ పూర్తి అయ్యిందని ఈసీ చెప్పింది. తర్వాత 76.5% పెరిగింది. ఫైనల్ గా 80.66గా ప్రకటించారు. కౌంటింగ్ సమయంలో 82% పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పింది. ఎన్నికల సంఘం ఈ అనుమానాలన్నింటినీ క్లియర్ చేయాలని ఈ సందర్భంగా అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఇండిపెండెన్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా ఫిగర్స్ రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఎవరెవరికి పోలయ్యాయి, ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు. ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్నీ ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈజ్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదు, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి.